దావోస్ పర్యటన సందర్భంగా అక్కడ సభలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి రైతుల గురించి ప్రస్తావించడం బహుశా వారు రెండు విషయాలు అర్థమవుతున్నాయి. పారిశ్రామిక రంగాన్ని, ఐటీ రంగాన్ని, వ్యవసాయ రంగాన్ని, ఈ మూడు రంగాలపైన సమదృష్టి ఉన్నదని ఒక బలమైన మెసేజ్ పంపే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే వారు అన్నది ఇక్కడ లాభాల సేద్యమే మా స్వప్నం అన్నారు. రైతులకు కార్పొరేట్ తరహా రాబడులు రావాలి, అన్నదాతలకు ప్రపంచం అండగా నిలవాలి. ఇది దీనిపైన చర్చ, ఇది కొత్తది కాదు. బహుశా దీనిపైన విధి విధానాలు ఏమిటో, రాష్ట్ర ప్రభుత్వం మనసులో ఏముందో అది పూర్తిగా అధ్యయనం చేస్తే తప్ప ఒక నిర్ణయానికి రాలేం, చెప్పలేం. రైతులు బాగుపడాలంటే జరగవలసింది స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలనేది ఒక బేసిక్ ప్రిన్సిపల్. దాన్ని అమలు చేస్తే కనుక భారతదేశంలో ఉన్న రైతాంగం అప్పుల నుంచి, కష్టాల నుంచి బయటపడుతుంది అనేది. ఈ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులతో పాటు ఇంకా ఒక అడుగు ముందుకేసి ఇది రైతులు కూడా లాభాలు తెచ్చుకోవాలి కార్పొరేటు సంస్థల్లాగా అనేది, అది తమ స్వప్నం కూడా అన్నారు. అంటే ఇప్పటికున్న రైతాంగంలో, వ్యవసాయ రంగంలో చాలా మార్పులు వచ్చినాయి. అధునాతన వంగడాలు వచ్చిన తర్వాత ఉత్పత్తి పెరిగింది, దేశంలో జనసంఖ్య పెరిగింది, ప్రజలకు జీవన ప్రమాణాల్లో మార్పులు వచ్చినాయి. కానీ మార్పు రాంది రైతు విషయంలోనే. ఈ రైతుల విషయంలో మనం అమెరికానో, ఆస్ట్రేలియానో, ఫ్రాన్స్ ఇట్లాంటి దేశాలలో, ఆ దేశాలలో ఉన్న భూకమతాలు, ఆ దేశాలలో ఉన్న సాగు పద్ధతులు, ఆ దేశాలలో ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు వ్యవసాయ రంగానికి వేరుగా ఉన్నాయి, మన దగ్గర వేరుగా ఉన్నాయి. మన దగ్గర వ్యవసాయ రంగం నిజంగానే అది సంక్షోభంలోనూ ఉన్నది, కష్టాల్లోనూ ఉన్నది. అగ్రికల్చర్లో అత్యున్నత దశకు చేరుకున్న హర్యానా, పంజాబ్ లాంటి రాష్ట్రాలు మినాయిస్తే కనుక మిగతా దేశం అంతా ఇబ్బందుల్లోనే ఉన్నది. ఇందులో మన దగ్గర వచ్చిన రైతు బంధు లేదా ఇప్పుడు చెప్తున్న రైతు భరోసా కొంత రైతుకు సాయం చేయవచ్చు. అయితే దీనికి ఇట్లా ఇవ్వడానికంటే కూడా గిట్టుబాటు ధర ఇవ్వండి, పెట్టుబడి సాయం, స్వామినాథన్ కమిషన్ చెప్పినట్టుగా మార్కెట్ ఆయనకు రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వాలి, అతనికి అవసరమైన ఎరువులు, విత్తనాలు నాణ్యమైనవి అందుబాటులో సరసమైన ధరలకు ఉంచాలి. ఇవి చేయడం వలన మార్కెట్ స్థిరీకరణ ఉండాలి, వీటి వలన రైతు సులభంగా బయటపడతాడనేది. అయితే ఇక్కడ మరి కార్పొరేట్ స్థాయి లాభాలు అంటే కనుక పండించాల్సిన పంటలు కూడా కార్పొరేట్ పంటలు ఉండాలన్నా. ఇప్పుడు మన దగ్గర ఇరిగేషన్ మొత్తం లిఫ్టులే ఉన్నాయి. లిఫ్టుల కింద వరి సాగు చేయకూడదు. వాస్తవానికి సాగు చేయవలసింది పుష్కలంగా నీరు ఉండి తర్వాత ఖర్చు లేని నీళ్ళతోని వరి సాగు చేయాలి, నీళ్ళు ఎక్కువ అవసరం కాబట్టి. శ్రీవారి లాంటిది అయితే కనుక తక్కువ నీళ్ళతో చేయవచ్చు. ఇంకా దానిపైన అవగాహన పెరగాల్సింది. ఈ ఆరుతడి పంటలు వేయాలి. ఆరుతడి పంటల్లో ప్రధానంగా పత్తి, మిర్చి, ధనియాలు, యాలకులు, లవంగాలు, అల్లం, ఎలిగడ్డలు, పసుపు ఇట్లాంటివి పండిస్తే కనుక ఇవి వాణిజ్య పంటలు అట్టు పెట్టినాయి. ఈ వాణిజ్య పంటలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంటుంది. మన దగ్గర సారవంతమైన నేలలు ఉన్నాయి. ఇక్కడ మార్కెట్ను స్థిరీకరణ చేయాలి, మార్కెట్ను క్రమబద్ధీకరణ చేయాలి, దళారీ వ్యవస్థను నిర్మూలించాలి. ఇవి చేసి ఈ తరహా వ్యవసాయాన్ని కనుక ప్రోత్సహిస్తే అది నిజంగానే రైతులకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి ప్రభుత్వము క్వాలిటీ విత్తనాలు ఇవ్వాలి, దీంతో పాటుగా దళారుల బెడద లేకుండా చేయాలి, వ్యవసాయ రంగంలో సాంకేతికతను పెంచాలి. ఇవి చేయడం వలన దీంతోపాటు రైతు కూలీలను, వ్యవసాయ కూలీలను కూడా కాపాడాలి. ఇన్ని పనులు చేస్తే వ్యవసాయం, దాని అనుబంధం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా పెరగడానికి, బలపడడానికి అవకాశం ఉంటుంది. అయితే మన దగ్గర గతంలో 20 ఏళ్ల కింద పత్తి, మిర్చి పంటలు ఇవి కూడా వ్యాపార పంటలే. ఇవి వేయడం వలన ఎగుమతుల్లో దెబ్బతిని నకిలీ విత్తనాల వలన ఆనాడు రైతాంగం తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్ళిపోయింది, రైతుల ఆత్మహత్యలు జరిగినాయి. ఆ పొరపాట్లు లేకుండా చేయగలిగితే కనుక, వ్యాపార పంటలను ప్రోత్సహిస్తే కనుక నిజంగానే రైతుల జీవితాల్లో చాలా మార్పులు వస్తాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి 2004 ముఖ్యమంత్రి అయిన కొత్తలో నిజామాబాద్ జిల్లాలో విపరీతమైన పసుపు దిగుబడి వచ్చింది. దానికి మార్కెట్ రేట్ పెరిగింది. అది పెరగడం వలన ఆ ఒక్క సంవత్సరమే పత్తి సాగు చేసిన రైతులకు బాగా ఆదాయం వచ్చింది. అదొక ఉదాహరణ. అట్లాంటిది మనం ఈ ఇతర దేశాలకు ఎగుమతులు పెంచుకుంటూ వెళితే కనుక ప్రపంచవ్యాప్తంగా చాలా డిమాండ్ ఉంటుంది వాటికి. వాటిలో క్వాలిటీ కూడా చూస్తారు వాళ్ళు, కాటన్ విషయంలో, మిర్చి విషయంలో, అన్నింటి విషయంలో. ఇప్పటికే మన దగ్గర నుంచి చాలా రకాల పండ్లు కానీ, కూరగాయలు, పాలు ఎగుమతి అవుతూ ఉన్నాయి. వాటిని మరింత పెంచి దాన్ని ఒక వ్యవస్థ కిందకి తీసుకొని వచ్చి చేస్తే కనుక నిజంగానే రైతులకు లాభాలు రావడం, రైతు జీవితం మారడం సులభమే. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వ ఆలోచన ఏమిటో ఇంకా నిర్దిష్టంగా తెలవాల్సి ఉన్నది. ఆలోచన మాత్రం మంచిదే.